కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన హామీలు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కిషన్ రెడ్డి వల్లే అభివృద్ధి నిధులు రావటం లేదని ఆరోపించారు. వరంగల్ ఎయిర్పోర్టు తన వల్లే వచ్చిందని చెప్పించుకున్నటువంటి ఘనత కిషన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వరంగల్ ఎయిర్పోర్టుకు ఏనాడైనా కిషన్ రెడ్డి ప్రయత్నించారా? బండి సంజయ్ను తొలగించి కేసీఆర్ బినామీగా అధ్యక్షుడయ్యాడన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు బినామీగా ఉన్నాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తేవటంతో కిషన్ రెడ్డి పాత్ర ఏమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు సహించమన్నారు. కొలగడనపై నేడు స్వయంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఫారాలు పంపాను, అయినా వారు వివరాలు ఇవ్వలేదన్నారు. కులగణనపై బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఇక లేదు తెలంగాణ అభివృద్ధి నిరోధకాలు గురించి ఇక్కడ కేంద్ర మంత్రులు ఎందుకు ప్రవర్తిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారి 8 వరుసల రహదారిగా మార్చాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా అనేక సందర్భాల్లో పోయి గౌరవ మంత్రులకు, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు, వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రిని, అంటే మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా గతంలో పురావస్తు శాఖ, కల్చరల్ మినిస్టర్, టూరిజం మినిస్టర్గా ఉండరు. హైదరాబాద్ కేంద్రము పురావస్తు శాఖలకు సంబంధించి, కల్చరల్ కేంద్రాలకు సంబంధించి హైదరాబాద్ ఒక కేంద్రం. ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాలుస్తలేవు? గతంలో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము, మీ యొక్క ఆక్రోశం వల్ల అయ్యో నేను తేలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా తెచ్చుకుంటారు, రేవంత్ రెడ్డి గారు హయాంలో అభివృద్ధి ఎట్లయితుంది, కేసీఆర్ హయాంలో గాంధీ అనేటువంటి అక్రోశ్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి